నమస్తే తెలుగు నెలకు స్వాగతం. ఈ మధ్య కాలంలో నా మిత్రుడు ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ చనిపోయిన జ్ఞాపకంగా వాళ్ళ అమ్మ గురించి కొన్ని కవితలు రాసి పుస్తకంగా అచ్చు వేశాడు. అది నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అసలు అమ్మ గురించి కవిత్వాన్ని చదవాలంటే మరీ ముఖ్యంగా ఎవరిది చదవచ్చు, ఎవరి కవిత్వం చదివితే కంట నీరు ఆగవు అన్నది నేను బాగా ఆలోచించినప్పుడు ఒక మిత్రుడు మద్దూరి నగేష్ బాబు గారు రాసినటువంటి కవిత్వాన్ని పంపించారు. అది చదివిన తర్వాత నాకు ఒక 6 సంవత్సరాల క్రితం కవి వాగ్గేయకారుడు అందశ్రీ గారు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. తల్లి, నువ్వు ఎంత బాగా కవిత్వం రాసినా, నువ్వు ఎంత మంచి కవివైనా సరే, అమ్మ గురించి కవిత రాస్తే ఎంత ఎక్కువ రాసినా అది సరిపోదమ్మా, అమ్మ గురించి కవిత్వం రాసేంత మనం ఎదగలేదు ఎప్పటికీ అని చెప్పారు. ఆ వాక్యాలు గుర్తొచ్చాయి. కానీ మద్దూరి నగేష్ బాబు గారు రాసిన కవిత్వం చదివిన తర్వాత అందశ్రీ గారి మాటలు ఈ ఒక్క కవిత్వం విషయంలో కరెక్ట్ కాదు అనిపించింది. కాబట్టి ఆ కవిత్వాన్ని మీకు కూడా వినిపిస్తాను. మద్దూరి నగేష్ బాబు గారు రాసిన మీరే ఉట్లులోంచి ఈ కవిత్వాన్ని నేను తీసుకున్నాను. ఏ ప్రభుత్వాసుపత్రి శవాల కొట్టు ముందరైనా ఒక కన్నీటి మడుగుని చూసారా, అది మా అమ్మే. ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావుబండకి నోచుకొని బొంద మీద మొలిచిన ఏకాకి శిలువని చూసారా, అది మా అమ్మేనండి. మా అమ్మ యశోద కాదు, అలాగని కౌసల్య కాదు. ఆకలై గుక్క పట్టి ఏడుస్తున్న నన్ను ఎత్తుకొని చందమామను చూపిస్తూ వెండి గిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మా అమ్మ. నూజీడీల కోసం మారాం చేస్తే 4 తన్ని కసురుకుందే గాని కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ. ఆమె కళ్ళలో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడే లేదు. అలాంటి మా అమ్మ మీదేం రాయమంటారండి? అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు, కడుపులో చల్ల కదలని క్షీరమాతలు. మా అమ్మదే ఉందండి, అసే ఓసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది, లంజాముండా అని తప్ప గౌరవ వాచకాలకి నోచుకోలేనిది, బ్రతుకంతా గుక్కెడు గంజినీళ్ళ కోసమే దిగులుపడి డీలా పడ్డ పిచ్చిది. అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా, లక్షణాలు ఒదుగుతాయంటారా? అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలీ తల్లి పంట కుప్పల మధ్య పరాభవమైపోయింది. ఉన్న తల్లులంతా ఉత్తమ మాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడతల్లి గుక్కెడు నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది. అందరి తల్లులు అపర నాయకురాళ్ళయి ఏలికలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాలు చేస్తూ ఉంది. ఎవరికైనా అమ్మ అంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండి. కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాకా తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నా మొరటు తల్లి మీద ఏం రాయమంటారండి? నాకు మా అమ్మ ఎప్పుడూ జోల పాడలేదండి. దాని గొంతెప్పుడో ఆకలితో పూడుకుపోయింది. నన్ను మా అమ్మ ఎప్పుడు జోకొట్టనైనా లేదండి. దాని చేతులు ఎప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి. పిల్లలందరూ తమ తమ తల్లుల చిటికన వేళ్ళు పుచ్చుకుని వనభోజనాలకు వెళ్తూ ఉంటే నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్. బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్. కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లిపోతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గొనుక్కున్నాను సార్. ఏం చెప్పమంటారండి? వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగందుకుంటే కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండి. చిన్నప్పుడు ఆకలై మా అమ్మ రొమ్మును ఆవగా నోటి కదుముకుంటే నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి. ఏదేమైనా సార్, సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కానీ పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కాని నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష, ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్. మహాకవి మద్దూరి నగేష్ బాబు గారు.